చెప్తాను సార్. నాకు 2 నిమిషాలు ఇచ్చేయండి, నా 2 నిమిషాల్లో నేను ముగించేస్తాను సార్. ఇప్పుడు భయమే అంటే తెలియదు. బ్లడ్ సినిమాలు దిగేటప్పుడు అసెంబ్లీ రావడానికి భయం ఎందుకు? ప్రజల తరఫున అసెంబ్లీకి రావాలి కదా. అసలు ఇప్పుడు మీరు ఒక విషయాన్ని రోడ్డు మీద పడుకొని అడిగితే అది ఇల్లీగల్. అదే విషయాన్ని మీరు అసెంబ్లీలో మీరు నిజంగా ఆ గోవుల విషయం ఇంకో విషయం మాట్లాడితే అది లీగల్ కదా, చట్టసభ కదా. అక్కడ కదా మీరు మాట్లాడాలి, అక్కడ కదా గొంతెత్తి అడగాలి. మరి ఏం భయము? బ్లడ్లో లేనోడు ఎందుకు అసెంబ్లీకి రావడం లేదు? మైక్ ఇవ్వలేదు. ఇలాంటి కాకమ్మ కబుర్లో పితూరిలో చెప్పుకుంటా అసెంబ్లీకి రాకుండా ఇంకో 11 మంది ఉంటే వాళ్ళను దిక్కులేని వాళ్ళ మాదిరి తిప్పుకుంటా అసెంబ్లీకి రాకుండా ఏం పని ఇది? రెండోది భయం లేదు నన్ను. నెక్స్ట్ ఇక్కడ ఆడ మాట్లాడితే నన్ను చెప్పలేదు సార్. నన్ను మాట్లాడితే 2 ఎకరాలు ఉన్నది ఎవరికో ఆయనకి ఎట్టొచ్చినా అడగలేదు అంటే ఎవరో గడ్డి తింటున్నాడు, మా వాడు అశుద్ధం తింటే తప్పేనంటాడు ఆయన. ఈయన అడిగింది మీ ప్రశ్న. మీకు ఇది సక్రమమైన ఆస్తి, దిస్ ఈస్ ద రీజన్ అని చెప్పి చెప్పాల్సిన బాధ్యత వదిలేసి ఆయన వర్షన్ ఏందండి? ఆయన చెప్పడం ఏంది? మీరు ఎవరో చేశాడు, మా వాడు చేస్తున్నాడు, తప్పే ఉంది. ఆయన గిట్టే ఈయన అసలు ఏం అసలు ఏం నాకు అర్థం ఉందా? రెండోది సరేండి, ఎవరు చేసినా తప్పే కదా అది. సార్ రోజా విషయానికి వస్తే నేను వాళ్ళ దాంట్లో నేను ఎంటర్ కాలేదు. చిన్నప్పుడు అన్న కానీ ఎవరు చెప్పినా లేదు, ఎవరు ఎంటర్ కావట్లేదు, మాట్లాడండి. తర్వాత రోజా దగ్గర ఈమె మనిషా పశువా అని కూడా అడగాలని. రోజా వ్యాపారం చేసింది దేవుడితో వ్యాపారం చేసింది. వారంలో 3 రోజులు ప్రోటోకాల్ దర్శనం ఏందండి? సిగ్గు లేకుండా నేను డేట్తో సహా ఇస్తా. ఏ ప్రోటోకాల్ అండి? కాదండి, డేట్లతో సహా మీరు డిబేట్ లో ఇవ్వడం ఎందుకు? దాని మీద మీరు యాక్షన్ తీసుకోండి, అధికారం మీదే కదా. నేను చెప్పేది వినండి సార్. అంటే అప్పుడు అయిపోయింది కదా. 10 మంది చిన్న సబ్మిషన్ మీరు నేను చాలా డిబేట్ లో నాగేంద్ర గారు చిన్న విషయం. ఆడపిల్లల పట్ల మీరు ఎప్పుడు అనవసరంగా మాట్లాడలేదు, దయించి మీరు ఆ డెకరం మెయింటైన్ చేయండి. ఎందుకంటే మీరు ఎప్పుడు మాట్లాడరు, నాకు తెలుసు. మీ మీద రెస్పెక్ట్ తో చెప్తాను. ఒక నిమిషం. నేను ప్రసాద్ సార్ యొక్క వర్డ్స్ ను సగర్వంగా తీసుకుంటున్నాను. నేనేం చెప్తున్నానంటే చెప్పండి, నేను కాదంటే కానీ ఆవిడ అనవసరంగా మీరు మీ స్థాయి కాదు, మీరు మాట్లాడరు ఎప్పుడు నాకు తెలుసు. కనిపిస్తాయి కదా సార్. మీరు ఈ వర్షన్ కాదు వినండి, నన్ను చెప్పనియండి సార్ ఒక్క నిమిషం. ఆడంగి వెధవలు, ఆడంగి కొడుకులు అని మాట్లాడతాను. ఎవరు ఆడవాళ్ళు ఎవరు మగవాడు సర్టిఫికేట్ ఇస్తాను చూసాక మీరు బయటకు మాట్లాడతాను. ఇప్పుడు సార్ మీరు నేను చెప్తున్నాను కదా, మాట్లాడలేదు, గౌరవంతో చెప్తున్నా. రెండోది మా పార్టీలో ఉన్నటువంటి ప్రధానమైన అంశం అంటే మేము మతాలకు అతీతంగా, అంటే మా మతాన్ని మేము ప్రేమిస్తాం, ఎదుటి మతాన్ని. ఎక్కడో సింగపూర్ లో మా అబ్బాయికి జరిగితే ఇప్పుడు వచ్చే కొద్దిగా రుచి చూపి ఏం మాట్లాడు సరే. మరి మేము అనాలి ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ఆయనతో పెట్టుకొని తునాతునకులై ఫీజు కూడా దొరకలేదు అంటే మీకు తృప్తిగా ఉంటుందా? సారీ టు సే ఎంత మాట్లాడతారు అలా? చూసింది చూసే వీధులు ఆడపితే 11 సీట్లు ఇచ్చి గుడ్డ లేకుండా నిలబెట్టినా. అది రుచి చూపడం అంటే దేవుడు. నేను అనుకో మాట్లాడు. నేనేం చెప్తున్నానంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీరు వచ్చి అడగండి అసెంబ్లీలో. లేదా గోవులు చనిపోయినాయి. మీ వర్షన్ ఏంటి? కరుణాకర్ రెడ్డి అనే అతను ఒక పెద్ద డ్రామా ఆర్టిస్ట్. వెంకటేశ్వర స్వామి లేడు, అతను ఒక నల్లరాయి అన్నటువంటి వ్యక్తి ఈ రోజు ఒక కాషాయం కప్పుకొని 2 ప్రవచనాలు లేదా 2 వాక్యాలు చెప్తే ఆయన మంచి అయిపోతాడా? ఎస్, నేను దీనికే కట్టుబడి ఉన్నా అని ఇప్పటికీ వాళ్ళ సోదరులు పెట్టిన ఫేస్బుక్ లో అయినా తీలా ఆయన మాటలు. ఈయన ఒక సీత, వాళ్ళ కొడుకు ఒక సీత, వీళ్ళందరూ వచ్చి ప్రవచనాలు చెప్తే వినాలా ప్రజలు? అంటే ఇప్పుడు ఆవులు చనిపోయే ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, ఆవులు చనిపోయినాయి మీరు అంటున్నారు. బట్ ఆవులు చనిపోతే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు చెప్పేశారు. నాకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒక ట్వీట్ చేసినాడు ఆయన, ఈ విధంగా జరిగిందని రావా పోలా అని మాట్లాడితే ఆమెనైతే మాత్రం మహిళ సార్. మా నాయకుడు అధ్యక్షురాలు భార్య 100%, 1000% ఏ బౌండరీ మీద దాటి మాట్లాడతాం. అంతవరకు వస్తే ఏ బౌండరీ లేదు. ఆమె వచ్చింది ఏముంది? ఎవరన్నా ఒక మాట మాట్లాడిందా? వర్మ గారు ఈ ఒక్క విషయం మీరు వినాలి. మేమందరం రెడీ ఉంటాం. చుట్టుపక్కల ఎయిర్పోర్ట్ తిరుపతికి ఎవ్రీ ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. ఇది కేవలం ఆమె కుటుంబం పర్సనల్,
ఏ ఒక్కడు రాకూడదని స్ట్రిక్ట్ గా మా ఆఫీస్ నుంచి మాకు మెసేజ్. ఏమైంది చెప్పండి ఒకసారి, అర్థం కాలేదు, నాకు రీచ్ అవ్వలేదు. జనసేన లీడర్ తో మా ఆఫీస్ నుంచి మెసేజ్ వచ్చింది. ఏమని? ఒక్కరు కూడా ఇది ఎవరు వెళ్ళకూడదు, ఆమె వ్యక్తిగత పర్యటన, ఆమె దైవ అధ్యక్షురాలి భార్య దైవానికి వెళుతుంది, మీరందరూ ఎయిర్పోర్ట్ వచ్చి హంగామా చేయకూడదు, మీరు వచ్చి మాట్లాడకూడదు, ఇది అధ్యక్షుల వారి ఆదేశం అని మా అందరికి వచ్చింది. 40 నిమిషాల్లో నేను ఎయిర్పోర్ట్ లో ఉంటాను సార్, 40 మినిట్స్ లో నేను ఎయిర్పోర్ట్ లో ఉంటాను. అంటే మినిమం కట్టసీకి కూడా మేడం అని చెప్పి ఒక బొకేను తీసుకొని పోయి ఆయనకి రావడానికి కూడా మా నాయకుడు ఒప్పుకోలే. ఇట్స్ ప్యూర్లీ ఆమె పర్సనల్ ఫ్యామిలీ విషయం అని. ఆమె వెళ్ళింది, ఆమె వెళ్ళి దర్శనం చేసుకునింది, ఆమె నమ్మింది, ఉండి తెలిసింది. నాగేంద్రుడు నేను కూడా మా ఊరి నుంచి నెల్లూరుకి వెళ్ళి రొట్టెల పండుగకు పాల్గొంటున్నాను సార్, అది విశ్వాసం, దాని మీద మాట్లాడతారు. ఓకే, మీకేం సబ్జెక్ట్ దొరకదా? నేను ఒక్కడే చెప్తున్నా, భూమన కరుణాకర్ రెడ్డి 4 సంవత్సరాలు 4 సార్లు అంటే 2 సార్లు చైర్మన్ గా ఎందుకున్నాడు? ఇంకా మగవాడు లేడా వైసీపీలో? ఆయన ఒక్కడే దైవాంశ సంభూతుడా? ఎంత సంవత్సరానికి ఇచ్చినాడు? నేను కూడా లెక్కలు అడుగుతాను, పోనీ ఏం చేస్తున్నాడు దేవుడికి? డైమండ్లు గీమండ్లు అని చెప్పి సరే కాదండి, ఇది భక్తులతో ముడిపడిన అంశం కాబట్టి నాగేంద్ర గారు అది ముందు ఏం జరిగింది, ఇందులో వాస్తవాలు ఏంటి, అనారోగ్య కారణంగా అవి చనిపోయినాయా లేకపోతే వేరే అంశాలు అందులో ఉన్నాయని అది తేల్చండి.